హలో వ్యూవర్స్, సమయం తెలుగుకు స్వాగతం. ప్రతి వారం మనం ఒక అద్భుతమైన కట్టడాన్నో లేదా ఒక ప్రదేశాన్ని గురించో తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ వారం ఏ ప్రదేశం గురించి తెలుసుకుంటున్నామో తెలుసా? మన మెహదీపట్నంకి అతి సమీపంలో ఉన్న కార్వాన్లో 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక జైన్ మందిర్ ఉందనే విషయం మీకు తెలుసా? నిజాం కుతుబ్ షాహీల కాలంలో ఈ కార్వాన్ అనే ప్రాంతం ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేదండి. సో ఈ ప్రాంతానికి వచ్చిన జైన శ్వేతాంబరులు, శిల్పులు కలిసి వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలని చెప్పి ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. ఈ మందిరాన్ని శ్రీ జైన్ శ్వేతాంబర్ దాదావాడి మందిరం అంటారంటండి. 3వ జైన్ ఆచార్యుడైన శ్రీ జిన్ కుషాల్ సూరి స్మారకార్థం ఈ దాదావాడి మందిరాన్ని నిర్మించారట. జైన్ మందిర్లో అంటే ఏ జైన్ మందిర్లో అయినా సరే వాళ్ళ ఆచార్యులను గౌరవిస్తూ, అంటే వాళ్ళ మత సిద్ధాంతాలను బోధించే ఆ బోధకులు ఆచార్యులను గౌరవిస్తూ ఇక్కడ వాళ్ళ మూర్తులను వాళ్ళ చరణాలను కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళ ఫుడ్ అంటే నైవేద్యం పెడతారు కదా, ఆ నైవేద్యం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. జైనులు తెలుసు మనందరికీ, వాళ్ళు అహింసని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. సో అహింసకి ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి భూమి లోపల పండే ఏ పంట అయినా సరే, అంటే ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి వేర్లతో పీకేయాల్సి వచ్చే ఏ మొక్కను కూడా వాళ్ళు ఆహారంగా స్వీకరించారు. లైక్ క్యారెట్ అలాంటివి కూడా. సో ఇక్కడ నైవేద్యం కూడా ఆల్మోస్ట్ అంతే, డ్రై ఫ్రూట్స్ ఇలా చెట్టు బ్రతికుండగానే వాటి ఫలాలను మాత్రమే తీసుకుంటారు, కానీ కంప్లీట్గా ఒక చెట్టును నరికేయడం అంటే ఆకుకూరలు కూడా వీళ్ళు ఇక్కడ తీసుకోరనమాట. సో అలాంటి ఒక ప్రత్యేకమైన జీవన విధానం జైనులకు ఉంటుంది. ఈ ఆలయ కట్టడం మొత్తంలో కూడా ఎక్కడ ఇనుము అనేది వాడలేదట. మరి ఎలా కట్టారు అని అంటే కేవలం రాళ్ళు, ఒక ప్రత్యేకమైన సున్నంతో దీన్ని నిర్మించారు. అది కూడా పాలరాతితో ఒకదానిపైన ఒకటి పేర్చి ఇంత అద్భుతమైన కట్టడాన్ని వాళ్ళు నిర్మించగలిగారు. 400 ఏళ్ల క్రితమే ఏ టెక్నాలజీ లేని సమయంలో 3 అంతస్తుల ఒక బిల్డింగ్ని నిర్మించడం అనేది నిజంగా వాళ్ళ ప్రజ్ఞకు సెల్యూట్ చెప్పాల్సిందే కదా. పూర్తిగా పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం అందాలు చూడాలంటే మాత్రం సూర్యోదయం సమయంలో రావాలి. ఎందుకంటే ఆ సూర్యుని కిరణాలు పడుతూ ఉంటే తెల్లవారంగా ఆ తెల్లటి శిల్పకళ పైన ఈ బంగారు వర్ణం పడితే ఆ అద్భుతం చూడడానికి 2 కళ్ళు సరిపోవట. అంత అద్భుతమైన ప్రదేశం ఇది. అండ్ అలాగే ఇక్కడ ఒక వింత ఆచారం కూడా ఉంటుంది. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఆహారం అంటే దేవుడికి నైవేద్యం కానీ అక్కడ ఆహారం తినడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యరట. సో ఇప్పటికి కూడా వాళ్ళ సనాతనమైన వాళ్ళ పురాతనమైన ఆచారాలను ఈ ఆలయంలో పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే మాత్రం మనం 9 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు వెళ్ళొచ్చు. అండ్ బయట నుంచి మనం ఏ సమయంలోనే వెళ్ళి దీన్ని దర్శించుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను నిజంగా మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చూడాలి, మన భావితరాలకు కూడా చూపిస్తూ ఉండాలి. అక్కడ చరిత్రతో పాటు అక్కడి ఆచార వ్యవహారాలను అలాగే ఆరోగ్యాన్ని కూడా తెలుసుకొని మనం భావితరాలకు పంచివ్వాలన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వారం కానీ వచ్చే వారం కానీ ఏదో ఒక వీకెండ్ ఖాళీ చేసుకొని ఈ ప్లేస్ని వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.